ఈ సమావేశం ఏదైతే ఉందో ఇక్కడ పాల్పంచుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఈ మీటింగ్కు అధ్యక్షత వహించినటువంటి అన్న శ్రీనివాస్ అన్న గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న సంగం సూర్యారావు గారికి, మిగతా వేదికపై ఉన్నటువంటి అధినేత మహారాజులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఫస్ట్ ఇందాక అన్నగారు చెప్పారు అసలు మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం, ఇక్కడంతా మనం గ్యాదర్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి, అణచివేతకు గురవుతున్నాం కాబట్టి చైతన్యం కోసం, ఇంకా చైతన్యం చేస్తూనే ఉంటున్నాం కాబట్టి ఇలాంటి చైతన్యం ఇంకా చేసుకునే రోజులు రాకుండా ఉండడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. కాబట్టి చాలామంది పెద్దలు మాట్లాడారు, ఇక్కడ మీటింగ్కి వచ్చినాం కానీ ఏ మీటింగ్కి వచ్చినామంటే పలానా మీటింగ్ ఉంది వెళ్ళినాం అని చెప్పి చెప్పుకునేటటువంటి మనోధైర్యం కూడా లేనటువంటి బీసీలో మనం చాలా వరకు మనకు అణచివేతకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక విషయం చెప్తానన్నా, బీసీలను బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు మనం, అవునా? బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. కానీ నేనేమంటానంటే బెస్ట్ క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళం అంటారు. మనం అణచివేతకు గురవుతున్నా కానీ వాళ్ళకు అధికారం ఇస్తున్నాం కాబట్టి బెస్ట్ క్యారెక్టర్ కదా, బెస్ట్ క్యారెక్టరే కదా, మరి వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వడం? అదే అధికారం మనం సాధించాలి. ఏ విధంగా అంటే చిన్న కథ చెప్తారన్న, ఇన్ని రోజులు అవమానం గురవుతూ ఉన్నాం కాబట్టి అనగనగా ఒక అడవి ఉంటుంది. ఆ అడవికి ఒక దుర్మార్గుడి చేత నిప్పు పెట్టబడుతుంది. ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ప్రాణభయంతో పారిపోతూ ఉంటాయి. అయ్యో అడవి అంతా తగలబడిపోతున్నది, మా జాతి గౌరవం అంతా తగలబడిపోతున్నది అని చెప్పేసి కొంత దూరం వెళ్ళి లబోదిబోమని ఏడ్చుకుంటూ ఏం చేయాలని చెప్పేసి ఏడుస్తున్నటువంటి సందర్భంలో ఒకానొక పిచ్చుక అక్కడ పక్కనే పారుతున్నటువంటి ఒక నదిలో నుంచి నీటి చుక్కని కరుచుకొని వచ్చి ఆ అడవిలో అంటుకున్నటువంటి ఆ నిప్పును ఆర్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏదైతే పక్కన ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, ఓ పిచ్చి పిచ్చుక నువ్వెంత, నీ ఆకారం ఎంత, నీ ఆకారంలో ఉన్న నీ నోరెంత, తగలబడుతున్న అడవి ఎంత, తగలబెడుతున్నటువంటి అగ్ని ఎంత, నువ్వు ఒక్కొక్క నీటి చుక్క తీసుకొచ్చి ఈ మంటను ఆర్పలేవు. నీకంటే ఆకారంలో పెద్దదైనటువంటి మీ పక్షి జాతిలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా పారిపోతూ ఉన్నాయి. అడవికి రాజైన సింహం పారిపోతూ ఉంది, మిగతా జంతువులన్నీ కూడా పారిపోతూ ఉన్నాయి కదా, నువ్వు ఒక్కటే ఆర్పగలుగుతావా అడవిని? నువ్వు కూడా మాతో పాటు వచ్చి ప్రాణాలు రక్షించుకో, నీ వల్ల కాదు అని చెప్పేసి ఆ పిచ్చుక యొక్క మనోధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి మిగతా పక్షులన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పిచ్చుక ఏమన్నదంటే, ఒకవేళ కనుక ఈ అడవి చరిత్ర రాసే అవకాశం వస్తే ఇక్కడి నుంచి పారిపోయిన మీ అందరినీ కూడా బానిసల్లాగా నా జాతి గౌరవాన్ని కాపాడు కోసం నేను ప్రాణత్యాగం చేస్తున్నా కాబట్టి నన్ను మాత్రమే ఒక యోధుడిలాగా గుర్తిస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పిందంట. అప్పుడు ఆ పక్షులు కానీ మిగతా జంతువులన్నీ కూడా నిర్వీర్యపోయి ఒక ఆశ్చర్యానికి గురై నిజమే కదా అని చెప్పేసి అవన్నీ కూడా కలిసికట్టుగా ఉండి ఆ అడవిని కొంతవరకు కాలిపోయినా కానీ అడవినంతా ఆర్పుకొని మిగతా ఏదైతే కాలనటువంటి అడవి ఉన్నదో దానిలో జీవనం కొనసాగించినాయి. మళ్ళీ వారి రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకోగలిగినారు. ఇన్ని రోజులు జరిగిందేదో జరిగిపోయింది కదా, వెనుకబడిపోయినాం కదా, చైతన్యం రావాలా వద్దా? చైతన్యం రావాలంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు 100 మందితో సమానమని నేను అనుకుంటా ఉన్నా. ఒక్కొక్కరు 100 మందితో సమానమని నేను అనుకుంటా ఉన్నా. అవమానం ఎక్కడైతే అవమానం ఉంటుందో అక్కడే తిరుగుబాటు మొదలవుతుందన్నా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, మక్తల్ నియోజకవర్గం ఇప్పుడు ప్రస్తుతం గెలిచినటువంటి వాకిటి శ్రీహరి ముదిరాజు గారు ఏ విధంగా గెలిచిందంటే మేమంతా ఐకమత్యంగా ఉండడం వల్ల, ముదిరాజులమంతా ఐకమత్యంగా ఉండడం వల్ల గెలిచినన్నా. మా ఊళ్ళకి అవమానం అంటే ఏందో చూపించినాం, మళ్ళీ గౌరవం అంటే ఏందో కూడా చూపించిన రోజు వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునేటట్టు తయారయ్యిండ్రన్న. మా జాతిలో చేపలు పట్టుకునే వృత్తి ఉన్నది. చాలామంది చేపల సంఘం అధ్యక్షులు 120 నా నారాయణపేట జిల్లాలో 127 సొసైటీలు ఉంటే 127 సొసైటీల అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ అధ్యక్షులందరినీ కూడా ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి
ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి మత్స్యకారుల అభినందన సభ అని ఒక సభ ఏర్పాటు చేసినాం. దానికి ముఖ్య అతిథిగా పిట్టల రవీందర్ చైర్మన్ గారిని ఆ వేదికకు ముఖ్య అతిథిగా పిలిపించి ఆయన ముందే చైర్మన్ గారి ముందే అక్కడున్న మా సంఘానికి ఎవరైతే అధ్యక్షత వహిస్తున్నారో అధ్యక్ష పదవి అనేటటువంటి పదవి ఏదైతే ఉన్నదో అది గ్రామంలో ఉండని, మండలంలో ఉండని, జిల్లాలో ఉండని, రాష్ట్రంలో ఉండని అధ్యక్ష పదవి అనేటటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి పదవి. కాబట్టి ఆ అధ్యక్ష పదవి ఏదో తీసుకున్నాం మాకు పదవి ఉన్నది కదా అని చెప్పేసి కాము ఉంటే కాదు, నీ అధ్యక్ష పదవి కూడా ఒక గౌరవం ఉందని చెప్పేసి వాళ్ళను గౌరవించడం కోసం ఏర్పాటు చేసిన సభని వాళ్ళకు గుర్తు చేయడం కోసం వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని వేదిక దగ్గరికి పిలిపించి వాళ్ళకు శాలువాలు కప్పి వాళ్ళకి గౌరవం అంటే ఏంటో చూపించినాం. అప్పుడు ఒక పెద్ద ఆయన నాకు అన్నాడు, బాబు నా వయసు దాదాపు 59 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు మీటింగ్కి వచ్చినా కానీ నన్ను ఎప్పుడు మీటింగ్కి పిలిచినా కానీ కిందనే కూర్చోబెట్టి పైన వీరంతా వచ్చిన వాళ్ళంతా శాలువాలు కప్పుకుంటుంటే నేను కింద చప్పట్లు కొట్టిపోయినా కానీ నువ్వు మొట్టమొదటిసారిగా నన్ను వేదిక మీదకి పిలిచి సన్మానం చేసినావు. నిజంగా నేను చచ్చే వరకు ఈ గౌరవాన్ని గుర్తుంచుకుంటా అని చెప్పిండు. చచ్చే వరకు ఈ గౌరవాన్ని గుర్తుంచుకుంటా అంటే నేను ఒకటే చెప్పినా, అన్నా ఈ గౌరవం అనేది మనలో మనకే ఉంటుంది, మిగతా ఎక్కడ కూడా గౌరవం దొరకదు. కాబట్టి మనము రాజ్యాధికారంలో ఉంటే ఇలాంటి గౌరవాలు ఇంకెన్నో ఉంటాయి. ఖచ్చితంగా తమ్ముడు నీకు ఖచ్చితంగా చెప్తున్నా, నా సచ్చే వరకు వేరేకి మాత్రం ఓటేనని చెప్పిండు. ఆ ప్రోగ్రాం తీసుకున్న తర్వాత ఇంకొక ప్రోగ్రాం తీసుకున్నాం, గ్రామాల పర్యటన. 127 అధ్యక్షులు ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మళ్ళీ కలవడం కోసం 4 కార్లు వేసుకొని తిరిగినామన్నాం. ప్రతి గ్రామం తిరిగి మళ్ళీ తర్వాత ముదిరాజుల ఐక్యతా సభ అని ఒక సభ ఏర్పాటు చేసినాం. దాదాపు 20,000 మంది వచ్చిరు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ముదిరాజుల సభ మొట్టమొదటి సభ మక్తల్లో ఏర్పాటైంది. గెలిచిన ఎమ్మెల్యే కూడా మక్తలనే గెలిచింది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఇలాంటి సభలు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు. మనం గ్రామాల పర్యటన చేస్తే బాగుంటుంది. కాబట్టి సంఘం సూర్యారావు అన్న ఎన్నిసార్లు నాతో మాట్లాడిండు, నిజంగా చెప్తా ఉన్నానా, మీకు పాదాభివందనాలు ఈ బీసీల తరపున అందరి తరపున. ఎందుకంటే ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సంఘం సూర్యారావు అంటే నేను తెలిపించిన ప్రతి గ్రామానికి. ఎందుకంటే అబ్బాయి నీ పేరు ఏం పేరు కదా, శ్యామ్ మారుమూల పల్లెటూరు యూట్యూబ్లో చూసి అన్నగారి గురించి చాలా గొప్ప వీడియో చేసిండు. ఒక నల్లా చొక్కా వేసుకుని ప్రతి గ్రామం తిరుగుతున్నాడు. ఆయన స్వలాభం కోసం కాదు, బీసీల చైతన్యం కోసం. ఆయనకి ఏదో పదవి ఆశ ఉండి కాదు. చాలామంది ఇందాక అన్న కూడా ఒక మాట చెప్పారు ఎవరో మాట్లాడి, అంటే ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి కదా, ఎలక్షన్లు దగ్గరికి వచ్చినప్పుడే ఒక మీటింగ్ పెడతారు. ఎందుకోసం అంటే ఇంతమంది మా బీసీలు ఉన్నారు కాబట్టి దానికి నేను అధ్యక్షత వహిస్తున్నా, నాకు ఇన్ని డబ్బులు కావాలని చెప్పేసి తీసుకోవడం కోసం పెట్టేటటువంటి మీటింగ్ అనుకుంటారేమో. ఇది అలాంటి మీటింగ్ కాదు. ఎలక్షన్లు వచ్చినప్పుడే మీటింగ్లు పెడతారని చెప్పేసి అనే వాళ్ళకు మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడే కత్తి నూరుతాం, యుద్ధం వచ్చినప్పుడే కత్తి నూరుతాం. అదే రాజకీయ నాయకుడిని ఇన్ని రోజులు గుర్తుకు రాలేదు కదా, ఎందుకు వచ్చినావు మా ఇంటికి అని చెప్పేసి అడిగే ధైర్యం ఎందుకు లేదు? మన బీసీలం మనను మనమే అవమానపరుచుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇది మారాలన్నా. ఎప్పుడైతే నీకు నువ్వుగా సమాధానం ఇచ్చుకునే స్థాయికి వస్తావో అప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి నువ్వు వేసే ఓటు ఎవరికి కనబడదు. రాజ్యాధికారం అంటే ఏదో యుద్ధాలు చేస్తానో లేకపోతే ఎవరెవరితోనో గొడవలు పడితేనో రాదు. నువ్వు వేసే ఒక్క ఓటు వల్ల, ఒకే ఒక్క ఓటు వల్ల రాజ్యాధికారం వస్తుంది. ఈరోజు ఆ ఒక్క ఓటు వేసుకొని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారిని గెలిపించిన తర్వాత చిన్న పిల్లోడు కూడా మా అన్న ఎమ్మెల్యే ఫోన్ చేయమంటావా చెప్పు చేస్తా అనే స్థాయిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు పర్సనల్గా ఫోన్ చేసే స్థాయిలో ఉన్నారు. అదే ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉంటే కనీసం వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా భయపడే స్థాయిలో ఉంటుండే. ఆలోచిస్తున్నారా? ఓటు అనేది రహస్య రాజకీయ నిర్మాణాత్మక రూపం. ఓటు అనేది రహస్య రాజకీయ నిర్మాణాత్మక రూపం. రాజకీయాన్ని రహస్యంగా నిర్మాణం చేస్తూ అధికారాన్ని మన చేతిలో తెచ్చిపెడుతుంది అది. కాబట్టి ఈ వేదిక ద్వారా నా సలహాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నామన్నా. ఎక్కడైనా సరే మనకు చెప్పాల్సింది ఒకటే, పార్టీ ఏదైనా కావచ్చు, వ్యక్తులు ఎవరైనా కావచ్చు, మనోనికి మనం అధికారం కట్టబెట్టుకునే దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఒకే ఒక్కసారి అధికారంలోకి వస్తే మళ్ళీ మన అధికారం నుంచి దించే సత్తా ఎవరికి ఉండదు.
అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అన్న సంగం సూర్యారావు గారు హైదరాబాద్లో ప్రెస్ క్లబ్కి సంబంధించి ఒక ఎలక్షన్ పెట్టుకుంటే ఇప్పటిదాకా డీసీలు తప్ప ఇంకొకరు ప్రెసిడెంట్ అయ్యే అవకాశమే లేకుండా పోయింది. కాబట్టి ఇది ఆలోచన చేయాలన్న మక్తల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అదే దిశగా ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ చాలా మంది పెద్దలు మాట్లాడుతుంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై బీసీ, వర్ధిల్లాలి బీసీల ఐక్యత.